బొమ్మారిది ఆ, జెండా కడతానా ఎటు పోతావురా? నేను తెలియదా నీకు హనుమాన్ జయంతి అయ్యో అవునారా? తెలియదా? తెలియదురా. అది ఎట్లా రా భయ్? తెలియదురా, నిజంరా. ఉంటాను బయట పోతాను. నేను చెప్పవరానికి మీ అన్నకు నేను కూడా రావాలారా? ఖర్చు అయితే ఎంతరా? పెట్రోల్ పంపించాలి బండ్ల. అవునా? పెట్రోల్ లేదు. పైసలు లేవు కదా నా దగ్గర. అయితే రాకు, ఎందుకురా? అవసరం లేదు రా. ప్లీజ్ రా. హనుమాన్ జయంతి వాటికి తీసుకోవద్దన్నా ఆ, వచ్చిందావు. సరేరా, థ్యాంక్ యూ రా. పోతానా నిన్న జెండా కొందాం, ఇలా పోతానా. దారికి పోతాను, కాస్త లేట్ అయింది. అది పోతాను, ఉండే పోతాను జంట కూడా. జనాలు అయితే తక్కువ లేరు ఇక్కడ. ఫస్ట్ అయితే శివాజీ మహారాజ్ తన వెల్కమ్ అయితే చెప్పాను. చూడండి శ్రీరాముడు అయితే ఎట్లున్నాడో, ఖతర్నాక్ ఉన్నాడు. వెనక బ్యాక్గ్రౌండ్ అయితే పిచ్చి లేపుతున్నది. బ్యాక్గ్రౌండ్ హైలైట్. అసలు జనం అయితే తక్కువ లేరు. బజరంగ్ దళ్ కమిటీ అధ్యక్షుడు శివగౌడ్ అన్న అయితే ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు అందరికి ఎట్లుండాలనేది. వీర హనుమాన్ చూడండి ఎట్లున్నాడు. వీర హనుమాన్, కాస్ నగర్ వీర హనుమాన్. మెయిన్ హైలైట్ ఏమన్నా ఉందా అంటే అది వీళ్ళే, జగదం టీం చంద్రపూర్ అంట. టర్నాక్ కొడుతున్నారు బ్యాండ్ అయితే. గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ బ్యాండ్కు. వినండి ఎట్లా కొడుతున్నారు ఆ బ్యాండ్, ఖతర్నాక్ ఉన్నది. అదే హైలైట్ అసలు. హనుమాన్జీ ఎంట్రీ అప్పుడైతే అందరు అసలు ఆగలేదు, పూనకాలతో నొగిపోయినరు. ఆ సౌండ్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. దానికి తగ్గట్టు ఈ చంద్రపూర్ జగదం టీం వాళ్ళైతే రెచ్చిపోయినరు బంగ్లాతోని. ఈ హనుమాన్ దాదాని చూస్తుంటే నిజమైన హనుమాన్ చూసినట్టే ఉన్నది. సేమ్ అట్ట అని చేస్తున్నాడు. ఖతర్నాకున్నాడు హనుమాన్ దాదా అయితే. ఆ గద దిప్పుడు, ఆ స్టైలు, ఆ వీరత్వం, బాబా బాబా వేరే లెవెల్. హనుమాన్ దాదా డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఊగుతాను పూనకాలతోని. ఆ బ్యాండ్ వాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు ఇంకా ఇంకా. మధ్య మధ్యలో ఫైర్ షాట్లతోనైతే ఖతర్నాక్ చేసిండు. ఆహా, అది చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఖతర్నాక్ ఉన్నది. ప్రతి ఒక్కరి నోట జై శ్రీరామ్ అనే నినాదాలు వింటుంటే
గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ హనుమాన్ దాదా కూడా తన గుండెని చీల్చి లోపల ఉన్న సీతారాములను అయితే చూపెడుతుండో చూడండి ఒక్కసారి. ఆ విజువల్ ఎంత ఖతర్నాక్ ఉన్నదో. చూస్తుండగా చీకటైతే అయిపోయింది. ఇక మెల్లమెల్ల ముంగడికైతే కదులుతుంది శోభాయాత్ర. చూడండి ఎంతమంది జనం ఉన్నారు, ఎటు చూసిన జనమే. వెనకైతే అన్ని విగ్రహాలు ట్రాక్టర్ల మీద అయితే వస్తున్నాయి. ముంగట డీజే అయితే రెడీ ఉంది. చూడండి హనుమాన్ దాదా ఎట్లున్నాడో, ఖతర్నాక్ ఉన్నాడు కదా. దగ్గరికి వెళ్ళి చూపెడతాను మీకు. చూడండి వేరే లెవెల్ ఉన్నాడు. చూడండి ఎక్కడ చూసినా కాషాయం రంగు తప్ప వేరే రంగే కనబడతలేదు. ఇంతమంది జనం ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర జెండా. ఇక్కడ ఈ జగదం టీం బ్యాండు, ఆ జనం చూస్తుంటే ఆహా, ఈ జన్మకి చాలా అనిపిస్తుంది. ఖతర్నాక్ ఉన్నది. అప్పుడే వెనకాల అయితే డీజేలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. డీజే అంటే ఒక్క డీజే అనుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ డీజేలే ఉన్నాయి. చూడండి వీర హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడైతే ఖతర్నాక్ ఉన్నాడు. వెనక లైటింగ్, ఆ సెట్టింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే పిచ్చి లేపుతున్నది. ఖతర్నాక్ ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్కి సెల్యూట్ చేయాలి. ఏకంగా వీళ్ళు ఎవరో కానీ పెద్ద టిప్పర్ లారీ మీద అయితే డీజే పెట్టుకుని వచ్చిండ్రు. అదైతే ఖతర్నాక్ ఉన్నది. చూడండి సౌండ్ అయితే గుమ్ము వస్తుంది. ఒక్కసారి చూడండి అది ఎట్లున్నదో. ఆ లైటింగ్ ఇక్కడికి వెళ్ళి చూడండి మొత్తం కనబడుతుంది. లైటింగ్, డీజేలు, ఎన్ని డీజేలు ఉన్నాయో. ఖతర్నాక్ ఉన్నది. బజరంగ్ దళ్ కమిటీ వాళ్ళు ప్రతి చోట ఎనర్జీ డ్రింకులు, అలసిపోతే తాగడానికి, ఆకలేస్తూ పులిహోరాలు అన్నీ పెట్టించిండ్రు. ఆ జనాన్ని చూస్తే మైండ్ పోతుంది. ఇంత నైట్లో కూడా అంత జనం వచ్చుడు. ఇంత హడావిడి ఒకటైతే మా వాళ్ళ హడావిడి అయితే ఒకటి. చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారో. మా వాళ్ళ సోకులు పాడగాను. అక్కడ అంత పెద్ద బారాత్ ఉంటే ఇక్కడ వీళ్ళేదో ఫోటో షీట్స్ చూసుకుంటాను. ఫోటోలు మంచిగా వచ్చినాయి లేవో అని. చూడండి ఎట్లున్నాయి మా వాళ్ళ సోకులు. ఫోటోలు బ్రో, ఫోటోలు మంచిగా వచ్చినాయా? ఈ శోభయాత్రలో మనకైతే మన సబ్స్క్రైబర్లు అయితే కనబడ్డలు. వాళ్ళతో 2 ఫోటోలు దిగి వాళ్ళకి బాగా చెప్పి అయితే వచ్చేసాయి ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.